హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్తే సార్. నమస్కారం తేజ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సో కాంగ్రెస్ ప్రభుత్వం తను ప్రభుత్వంలోకి రానప్పుడు ముందే ఒక మాటనైతే ఇచ్చింది. అంటే ప్రగతి భవన్ ని అంబేద్కర్ ప్రజాభవన్ గా చేస్తామని చెప్పేసి ఇదేండి జ్యోతిరావు పూలే ఫస్ట్ మాట ఇచ్చింది మాత్రం అంబేద్కర్ ప్రజాభవన్. దాని తర్వాత మార్చారు, జ్యోతిరావు పూలే దాని కింద పెట్టారు. సో రీసెంట్ గా ఒక ప్రజా దర్బార్ అని కూడా ఒకటి స్టార్ట్ చేశారు. దాని పేరు కూడా మార్చేస్తున్నారు, దాని పేరు ప్రజావాణి. సో అంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఇది మనం దీని వరకు ముందు పరిమితం అవుదామండి. ఫస్ట్ మీరు అన్నట్టు అంబేద్కర్ ప్రజాభవన్ పెడదాం అనుకున్నారు. ఎందుకంటే సచివాలయానికి కూడా అంబేద్కర్ గారు పేరు పెట్టారు కాబట్టి సచివాలయం అనేది చాలా పెద్ద వ్యవస్థ, రాష్ట్రానికి సంబంధించిన పూర్తి పరిపాలనా విభాగాలు ఉండే సంస్థ. అందువల్ల దాన్ని అంబేద్కర్ సచివాలయంగా పెట్టారు కాబట్టి ఆ పేరునే ఇక్కడ కూడా పెడదాం అనుకున్నారు. కానీ అంతకి ఈక్వల్ అయిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ఆయన కూడా దళిత వర్గాలని ఉద్ధరించడంలో చాలా విశేషమైన కృషి చేసిన మహారాష్ట్రకి చెందిన వ్యక్తి. ఇద్దరు మహారాష్ట్రకి చెందిన వారే. ఇద్దరు ఎవరి స్థాయి వాళ్ళకు ఉంది. కాకపోతే ఈయన అంబేద్కర్ గారు ఏమో రాజ్యాంగ రచనలో కూడా పాల్గొని రాజ్యాంగ కమిటీ కాన్స్టిట్యూషనల్ దీనిలో కూడా ఉన్నారు కాబట్టి ఇంకా కొంత ఫేమస్ అయ్యారు. ఈయనంత పేరు జ్యోతిరావు పూలే ప్రజాదరణ అంటే ప్రజలకు తెలీదు, బాగా కొంత చదువుకున్న వాళ్ళకి తప్ప. అందువల్ల ముందు అది అనుకున్న మాట వాస్తవమే. కానీ తర్వాత వి హనుమంతరావు గారు సీనియర్ కాంగ్రెస్ లీడరు దీన్ని జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా పెడితే బాగుంటుందన్న వ్యక్తం చేశాడు అభిప్రాయాన్ని. చాలా మామూలుగానే వ్యక్తం చేసిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారు ఇంకా ముఖ్యులు కూడా ఆలోచించి బహుశా అక్కడ ఆల్రెడీ అంబేద్కర్ గారిది ఉంది కదా, ఇక్కడ పూలే గారి పేరు పెడదామని అనుకుని ఉండొచ్చు. అది ఒకటి. ఇప్పుడు ఫస్ట్ ఏమో ప్రజా దర్బార్ అన్నారు కదా, ఆ ప్రజా దర్బార్ని ప్రజావాణి అన్నారు. కానీ ప్రజావాణి అయినా దర్బార్ అయినా ప్రజలు సమస్యలు తీసుకుని వెళ్ళటం, ముఖ్యమంత్రి గారికి సమర్పించడం, ఆయనకి వివరించడం ఇదైతే సేమ్ కదా, పేరేగా మార్పు. ప్రజావాణి అన్నా అదే, ప్రజా దర్బార్ అన్నా కూడా అది. ప్రజా దర్బార్ అంటే ప్రజల సభ అని, ప్రజావాణి అంటే ప్రజల గొంతుక అని. ఇప్పుడు ప్రజల గొంతుక అంటే వాళ్ళ సమస్యలు చెప్తున్నారు కాబట్టి ఇది బాగా ఇంకా సరైన పేరు అయ్యి ఉంటుంది అనుకుని వాళ్ళు అనుకుని ఉండొచ్చు. ఏదుండా అది కంటిన్యూ చేస్తే దర్బార్గా కొనసాగినా వాణిగా కొనసాగినా ప్రజల గొంతుక ప్రభుత్వంకి వినపడేటట్టు చేస్తే అదే చాలండి. అదే 10,000 తెలంగాణ ప్రజలు కోరుకునేది ఎక్కువగా అదే. అది. ఆ తర్వాత రెండోది మీరు అడిగారు, ముఖ్యమంత్రులు కూడా పదే పదే మారుస్తారా గతంలో లాగా అని. అంటే గతంలో అంటే అప్పుడు రాజకీయ పరిస్థితులు అట్లా ఉండేవి, మీరు అన్నట్టు కొద్దిగా అస్థిరతగా ఉండేది. ఎవరన్నా అసంతృప్తులు ఉన్నా కూడా అధిష్టానం కొంత ప్రోత్సహించేది. ఎందుకంటే స్థానిక నాయకులు బలపడితే వీళ్ళ బలం పెరిగిపోతుంది, మన మాట వినరు అనే ఉద్దేశం మీద కొంచెం వాళ్ళ పక్కలో బల్యంలాగా ఇంకొకరిని కూడా సమాంతరంగా ప్రోత్సహించే సంస్కృతి కాంగ్రెస్లో గతంలో ఉండేది. అది ఒక 40 ఏళ్ల క్రితం, 35 ఏళ్ల క్రితం. అది ఎప్పుడైతే తెలుగుదేశం దాన్ని ఎన్కాష్ చేసుకుని తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు, ముఖ్యమంత్రులను మార్చడం ద్వారా. తర్వాత ముఖ్యమంత్రులతో చెప్పులు మోయిస్తున్నారు, ముఖ్యమంత్రులు కేర్ చేయట్లేదని ఆ నినాదంతో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగిందో కాంగ్రెస్కి దిమ్మ తిరిగిపోయింది. ఇప్పుడు కూడా ఓటమి అనేది లేదు. అప్పుడే ఫస్ట్ టైం కాంగ్రెసేతర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. అప్పటి నుంచి కొంత వాళ్ళలో కూడా కొద్దిగా జ్ఞానోదయం అయింది. మనం ప్రాంతీయ నాయకుల్ని ఈ విధంగా గనక అవమానాలు పాలు చేసి ఢిల్లీ చుట్టూతా తిప్పుకుని మన చుట్టూతా తిప్పుకుంటే ఏ రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పుడు ఎన్టీ రామారావు గారు లాగా ఆ అస్త్రాన్ని ఉపయోగించి కొడితే బాగా హిట్ అవుతుంది. ఎందుకంటే భావోద్వేగానికి సంబంధించిన విషయం. ఇప్పుడు తెలంగాణ భావోద్వేగాన్ని ఉపయోగించుకుని కేసీఆర్ గారు ఆ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ఎట్లా సక్సెస్ అయ్యాడు. ఎవరైనా కూడా ప్రాంతీయ తత్వాన్ని, తెలుగు భాషని ఇలాంటి వాటిని ఉపయోగిస్తే ప్రజల్లో భావోద్వేగం వస్తుంది, సంస్కృతిని, తెలుగు ప్రజల సాంప్రదాయాలని. అట్లా ఎన్కాష్ చేసుకుని వీళ్ళు మన దెబ్బతీసే అవకాశం ఉందని కొంత జ్ఞానోదయం అయ్యి ఇదివరకట్లాగా పదే పదే ముఖ్యమంత్రుల్ని మార్చడం, తర్వాత వాళ్ళని కావాలని బలహీనపరిచే పద్ధతులకు కొంత స్వస్తి చెప్పారు. ఎప్పుడైతే రాష్ట్రాల్లో కూడా సుస్థిరమైన నాయకులు, నికరమైన నాయకులు ఉంటే మనకు కూడా పార్టీకి అండగా ఉంటారు, బలంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు అట్లా గతంలో మార్చి పార్టీయే దెబ్బతింది అల్టిమేట్గా.
ఇప్పుడు మనం మాటకి ఇప్పుడు ఒక టేబుల్ తయారు చేసామండి, ఒక్కసారి తయారు చేసి అన్ని ఫెవికాల్ అవన్నీ కొట్టి మేకులు అవన్నీ పెట్టామనుకోండి, ఒకసారి కదపకుండా ఉంటే పర్లా, రోజు పీకి మళ్ళీ పెడుతున్నాం అనుకోండి, ఇక ఆ టేబుల్ దానంతరం అదే కూలిపోద్ది. ఎందుకంటే ఫస్ట్ లో ఉన్న పట్టుత్వం దానికి ఉంటుంది కదా, మాటకి రోజుకి ఒకసారి పీకుతుంటాయి 3 సార్లు. కాబట్టి ఏ పార్టీ అయినా కూడా మనం టేబుల్ ఉదాహరణగానే ఉంటది. అట్లా మాటకి మారుస్తారని నేను అనుకోను. మహా ఉంటే ఏదైనా 2-3 ఏళ్ల తర్వాత పార్టీ అధిష్టానం ఇంకొకళ్ళకి కూడా ఎవరికన్నా ఎఫిషియెంట్ పీపుల్ ఉన్నారు ఇద్దామంటే అది వేరే మాట. అంటే నాకెందుకు ఈ డౌట్ వచ్చిందంటే సార్, ఇప్పుడు మాట మార్చారు. ఇంతకుముందు అసెంబ్లీలో కూడా కేటీఆర్ గారు ఈవెన్ వాళ్ళకి బాత్రూమ్కి వెళ్ళాలన్నా ఢిల్లీలో పర్మిషన్ అడగాలి అని చెప్పేసి ఇలాంటి కౌంటర్లన్నీ కూడా వేయడం జరిగింది. సో వీళ్ళ తీరు చూస్తుంటే ఇప్పుడే స్టార్టింగ్లోనే ఇలా మాటలు మార్చేస్తున్నారు, పేర్లు మార్చేస్తున్నారు, ఒక దాని మీద నిలబడట్లేదు. మరి ఇక్కడ ఉచిత బస్సు చూసుకున్నా, గ్యాస్ గురించి చూసుకున్నా, కరెంట్ గురించి చూసుకున్నా, అవన్నీ కూడా మరి ప్రవేశపెట్టి మళ్ళీ వెంటనే మార్చేస్తారని డౌట్ జనాల్లో. అదే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు, ఇప్పుడు కేసీఆర్ గారికి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అండి. కాంగ్రెస్ గురించి మంచి మాటలు చెప్పడు కదా, గొప్పగా చెప్పడు కదా. మా పార్టీ కన్నా ఆ పార్టీ బాగుంటుంది, ఆ పార్టీ విధానాలు బాగుంటాయి, మాకన్నా ఎక్కువ సబ్సిడీలు ఇస్తారు, రాయితీలు ఇస్తారు, సంక్షేమ పథకాలు ఇస్తారని ఎప్పుడైనా విమర్శిస్తారు. ఇప్పుడు మీలాంటి యువకులు ఏమనుకుంటారంటే, గతంలో కదా అనుభవం లేదు కదా కాంగ్రెస్ అంటే, ఇప్పుడు ఫస్ట్ టైం మీరు కూడా చూస్తున్నారు మీకు ఊహ వచ్చిన తర్వాత తెలంగాణలో. కాబట్టి మీరు ఇట్లా అనుకోవటంలో తప్పులేదు. కానీ మేము ఇంకా కొన్ని గవర్నమెంట్లను కూడా చూసాం కదా, రకరకాల గవర్నమెంట్లని. ఏదైనా కాలక్రమంలో అస్థిరపడటం సహజం, పతనం అవటం సహజం. ఇప్పుడు మనం బీఆర్ఎస్ని కంటి ముందు చూసాం, ఒక మంచి పటిష్టమైన పార్టీ, అసలు దీనికి ఎదురే లేదు అనుకున్న పార్టీ బిళ్ళబీటుగా పడిపోయింది. అంటే అకస్మాత్తుగా హార్ట్ అటాక్ వచ్చి పడిపోతారు చూసారా. ఇప్పుడు ఏదైనా మంచం మీద పడి 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత పోతే అది వేరు. మానసికంగా బంధువులు కూడా సిద్ధపడతారు, ఇది ఈయనకి ఇబ్బందిగా ఉందా, ఆరోగ్యం ఎన్నాళ్ళు ఉంటాడు అని. బాగా యాక్టివ్గా తిరుగుతానే నడుస్తానే పడిపోయాడు అనుకోండి ఎవరన్నా, అట్లా మొన్న గవర్నమెంట్ అట్టాగే అయింది కదా. అట్లా మీరు పోటాళ్ళు యువకుల్లో కొంత అలాంటి అనుమానాలు రావటం సహజం. అనుమానాలు కరెక్ట్ అంటారా? అంటే అనుమానాలు రావటం సహజం, కానీ కరెక్ట్ అవుతాయి అని మనం ఏం చెప్పలేము. ఒకసారి ఎన్ని మామూలే, ఎందుకంటే పరిపాలనలో అది ప్రజాస్వామ్య పార్టీ, 10 మంది నాయకులు ఉంటారు, కొంతమంది అడిగినప్పుడు అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. అదే కనుక ఇప్పుడు టీఆర్ఎస్లో ఎవడన్నా అడుగుతాడండి చీఫ్ మినిస్టర్ ఇవ్వమని, అడుగుతారా? ఆఖరి ఈయన కూడా అడగలేడు కేటీఆర్ గారు. ఓకే, ఇప్పుడు తండ్రి అయినా కూడా కేసీఆర్ గారు నాన్న నాకు ఈ పదవి ఇవ్వని అడగలేడు కదా. అసలు మిగిలిన వాళ్ళు దగ్గరికి కూడా రాలేరు. అడిగారు అడగలేదో తెలియదు, కానీ పేరు అయితే బయట వినిపిస్తుంది. పేరు అది ఎప్పుడైనా అనుకుంటారండి, తండ్రి సంపాదించింది కొడుకే కదండి ఎప్పుడైనా వచ్చేది. ఇవాళ అమ్మాయి మాయావతి గారు యూపీ చీఫ్ మినిస్టర్ గారు 3-4 సార్లు కూడా చేశారు. ఆమె పెళ్లి చేసుకోలేదు, బ్రహ్మచారిని, పిల్లలు లేరు, మేనల్లుడి పేరు ప్రకటించేసింది వారసుడిగా. ఇప్పుడు కేసీఆర్ గారికి కుమారుడు కుమార్తె ఉన్నారు, కుమారుడిని ప్రకటిస్తాడు సహజం. అట్లా ప్రకటిస్తాడని ముందు ప్రజలోకి వెళ్ళింది. కానీ ఇంకా ఆయనకు ఓపిక ఉంది. వాళ్ళ హాస్పిటల్లో కూడా అంత భావోద్వేగంలో కూడా చక్కటి సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు ఇచ్చాడు. మీరు ఆదుర్దాపడి రాకండి, నన్ను ఇబ్బంది పెట్టొద్దు, మీరు ఇబ్బంది పడొద్దు, మీరంతా క్షేమంగా మీ గ్రామాలకి ఇళ్ళకి చేరుకోండి, మళ్ళీ నేను అందరిలో కలిసే వ్యక్తినే కాబట్టి తర్వాత కలుసుకుందామని ఎంత చక్కటి మెసేజ్ ఇప్పటికి ఇచ్చాడు ఆయన. ఆయన ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని మీ తరపున, మన ఛానల్ తరపున కూడా కోరుకుందాం తేజ గారు. థ్యాంక్ యూ సో మచ్.